హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం చాలా కొద్ది రోజుల నుండి రైతుల ఖాతాలలో జమ అవుతూ సడన్గా ఆగిపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఈరోజు కొంతమందికి నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఆ నిధులు ఎవరెవరి ఖాతాలలో జమ కాబోతున్నాయి, ఇప్పటి వరకు రైతు భరోసా రాని వాళ్ళు, అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు జమ చేయబోతుందనే అప్డేట్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన వీడియోలని ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అప్డేట్లోకి వెళ్ళే ముందు కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడతకి సంబంధించిన పీఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు అనేవి ప్రతి రైతుల ఖాతాలలో జమ చేసింది. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఖచ్చితంగా ఈ కేవైసీని కూడా పూర్తి చేసుకొని ఉండాలి. ఈ కేవైసీని సంబంధిత కామన్ సర్వీస్ సెంటర్లు, సిఎస్సి సెంటర్లను ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో మీరు పూర్తి చేసుకుంటే తక్షణమే మీ ఖాతాలోకి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అన్ని నిధులు కూడా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి, మీకు జమ అయ్యాయా కాలేదా 19వ విడతకి సంబంధించిన నిధులు. ఇక అప్డేట్లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,000 రూపాయల రైతు భరోసాను రైతుల ఖాతాలలో జమ చేస్తూ ఇప్పటి వరకు 4 విడతలలో 3,487 కోట్ల రూపాయలు సుమారుగా రైతులకి ఖాతాలలోకి బదిలీ చేసింది. ఈ 3,408 కోట్లలో చాలా వరకు చాలామందికి ఇంకా అందలేదన్నమాట. ఈ 3,408 కోట్లు అనేవి 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి మాత్రమే జమ చేశారు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఈ నెల ఫిబ్రవరి 26, 27 తారీఖులలో 5 ఎకరాల వరకు రైతుల ఖాతాలలో నిధులను జమ చేయబోతున్నామని చెప్తుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ రైతు భరోసా కింద 8,400 కోట్ల రూపాయలు జమ చేయాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇదొక విడతలో భాగంగా 5 ఎకరాలకి సంబంధించి 4 ఎకరాలకి సంబంధించిన రైతులకి 3 ఎకరాలకి మొదట నిధులు అనేవి వారి ఖాతాలలో జమ చేయబోతుంది అనే ఒక ప్రకటనకి సంబంధించిన అప్డేట్ని తెలియజేసింది. కాబట్టి రైతుల ఖాతాలలో మొదట 3 ఎకరాల వరకు నిధులు జమ అయిన తర్వాత మిగిలిన ఎకరాలకి నిధులు అనేవి జమ కాబోతున్నాయి అనేది కూడా తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో ఒకటి రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు సంబంధించిన పథకాలు. వీటిలలో రైతు భరోసా పథకం ఒకటి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దాదాపుగా 3,487 కోట్ల రూపాయలు అనేవి 44 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. మొదటి విడత జనవరి 27వ తారీఖు నాడు, రెండో విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు, మూడో విడత ఫిబ్రవరి 10వ తారీఖు నాడు, నాలుగో విడత ఫిబ్రవరి 12వ తారీఖు నాడు. 1 ఎకరం, 2 ఎకరాల రైతులు, 3 ఎకరాల రైతులు ఈ ఫిబ్రవరి 26, 27 తారీఖులలో 4, 5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం నిధులు బదిలీ చేయబోతుందనే అప్డేట్ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతులకి కూడా మార్చి మొదటి వారం కల్లా రైతు భరోసా నిధులు జమ చేయాలని తాజాగా బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అధికారులను అయితే ఆదేశించడం కూడా జరిగింది. సో పీఎం కిసాన్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. అలాగే రైతు భరోసాకి సంబంధించి మార్చి మొదటి వారంలో సహాయం పూర్తి స్థాయిలో అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే అప్డేట్ కూడా ఇంకోటి ఉంది. సో మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాం. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.